ఈ క్లాస్లో మనం ఎస్క్యూఎల్ సర్వర్ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుంది అంటే ఎస్క్యూఎల్ సర్వర్ తోటి కనెక్ట్ అయ్యేదానికి మనం యూజ్ చేసేది ఎస్ఎస్ఎంఎస్ ఎన్విరాన్మెంట్, ఎస్క్యూఎల్ సర్వర్ మేనేజ్మెంట్ స్టూడియో. దీన్నే మనం ఎస్క్యూఎల్ సర్వర్ యొక్క క్లయింట్ అని చెప్పుకున్నాం. అంటే దీని నుంచే సర్వర్ని కనెక్ట్ చేస్తాం. ఎప్పుడైతే మీరు ఎస్ఎస్ఎంఎస్ అని ఇక్కడ స్టార్ట్ చేస్తారో మేనేజ్మెంట్ స్టూడియోని, దీన్ని క్లిక్ చేయగానే మీకు ఇలా వచ్చింది కనెక్ట్ అని, ఇట్లా స్టార్టింగ్ స్క్రీన్ వచ్చింది. మీరు సర్వర్ పేరు ఏదైతే ఉందో ఆ సర్వర్కి కనెక్ట్ చేసుకుంటారు. కనెక్ట్ చేయగానే మీకు ఇట్లాంటి ఎన్విరాన్మెంట్ వస్తుంది. మరి ఈ లెఫ్ట్ సైడ్ ఉండేదాన్ని దీన్ని ఆబ్జెక్ట్ ఎక్స్ప్లోరర్ అని చెప్పేసి అంటాం. మొత్తం అంతా వర్క్స్ ఇక్కడ ప్లస్ న్యూ క్వరీ అని ఉంది. దీంట్లో మెయిన్గా ఈ రెండింటిలో చేయడం జరుగుతుంది. న్యూ క్వరీ అంటే ఇది రైట్ సైడ్ వస్తుంది. మీకు రైట్ సైడ్ ఒక విండో వస్తుంది, దీన్నే న్యూ క్వరీ విండో అంటాం. ఇక్కడ మనం స్టేట్మెంట్స్ రాస్తాం. ఏ స్టేట్మెంట్ అయినా సరే, సపోజ్ ఒక డేటాబేస్ క్రియేట్ చేయాలన్నా, ఒక టేబుల్ క్రియేట్ చేయాలన్నా, ఫర్ ఎగ్జాంపుల్ క్రియేట్ డేటాబేస్ అని ఇక్కడ డేటాబేస్ సపోజ్ నేను క్లాస్ లైక్ 8 అని ఇట్లా ఒక డేటాబేస్ని క్రియేట్ చేస్తున్నాను. మరి ఇట్లా టైప్ చేసి మనం కమాండ్స్ని ప్రతి ఒక్కటి కూడా కమాండ్స్ రూపంలోనే ఉంటాయని చెప్పుకున్నాం ఎస్క్యూఎల్లో. మరి ఎస్క్యూఎల్ కమాండ్స్ ఇవన్నీ ఉన్నాయి కదా. ఫస్ట్ మనం డేటాబేస్ని ఫస్ట్ క్రియేట్ చేయాలి అనుకుంటే దీనికి స్టేట్మెంట్ లేదంటే ప్రతిదానికి కూడా కమాండ్ అనేది ఉంటుంది. ఆ కమాండ్స్ ఇక్కడ టైప్ చేసి మనం ఎగ్జిక్యూట్ చేయడం జరుగుతుంది. లెఫ్ట్ సైడు మనకి ఈ ఆబ్జెక్ట్ ఎక్స్ప్లోరర్లో ఎక్స్పాండింగ్ అండ్ కొలాప్సింగ్, సపోజ్ టాప్ లెవెల్ ఇది సర్వర్, మనం కనెక్ట్ చేసిన సర్వర్ యొక్క ఇది డెస్క్టాప్ డాష్ MKUL/SGQ అనేది సర్వర్, ఇది యూజర్ అనుకోండి. ఈ విండోస్ యూజర్ ద్వారా మనం కనెక్ట్ చేసాం. ఓకే, దీని మీద క్లిక్ చేసాం అనుకోండి మొత్తం కొలాప్స్ అయిపోతుంది. మళ్ళీ ఎక్స్పాండ్, మెయిన్ ఆబ్జెక్ట్స్ వస్తాయి. మెయిన్ ఏంటి మనం చూస్ చేసుకోవాల్సింది డేటాబేసెస్, ఇదే మన పార్ట్, మెయిన్ పార్ట్. మిగతా అన్నీ ఇక్కడ సెక్యూరిటీ మేనేజ్మెంట్ ఇవన్నీ చాలా ఉంటాయి, అవన్నీ కూడా DBA పార్ట్. మనం డెవలపర్ పార్ట్లో మెయిన్గా డేటాబేసెస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎక్కువ యూజ్ చేయడం జరుగుతుంది. సో ఈ పార్ట్తోనే మనం వర్క్ చేయడం జరుగుతుంది. మోస్ట్ ఆఫ్ ద 95% వర్క్ దీంట్లోనే మనం చేయాల్సిన అవసరం ఉంటుంది. ఫస్ట్ టాప్ లెవెల్ ఏంటంటే మనకి డేటాబేస్. సపోజ్ ఆల్రెడీ కంపెనీ అనే డేటాబేస్ ఉంది. ఈ కంపెనీ డేటాబేస్లో మళ్ళీ దీని కింద చాలా ఉంటాయి. ఈ డేటాబేసెస్ కిందనే మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ మనం చేస్తాం కాబట్టి ఒక డేటాబేస్ని మనం క్రియేట్ చేసినప్పుడు దాని లోపల టేబుల్స్ ఏంటి, వ్యూస్ ఏంటి, ఇవన్నీ కూడా ఆబ్జెక్ట్స్ కాబట్టి దీన్ని ఆబ్జెక్ట్ ఎక్స్ప్లోరర్ అని చెప్పేసి అంటాం. మరి ఇక్కడ టేబుల్స్, దీంట్లో ఈ డేటాబేస్లో డేటాబేస్ ఈజ్ కలెక్షన్ ఆఫ్ టేబుల్స్. దీంట్లో టేబుల్స్ ఏమున్నాయి ఇట్లా చూడవచ్చు ఇట్లా. మరి ఆ టేబుల్లో కాలమ్స్ ఏమున్నాయి ఇట్లా, ఆ టేబుల్లో కన్స్ట్రైంట్స్ ఏమున్నాయి ఇట్లా. ప్రతి దాన్ని కూడా ఎక్స్పాండింగ్ అండ్ కొలాప్సింగ్ ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద వర్క్ మీరు డేటాబేసెస్ ఈ గ్రూప్ కిందనే మీరు చేయడం జరుగుతుంది. ఇవన్నీ రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ సింపుల్ అంటే సింపుల్ ఏం కాదు, ఆ లెవెల్లో అవి కూడా చాలా యూస్ఫుల్గా ఉంటాయి. మోస్ట్ యూస్ఫుల్ వన్ టు ఏ డెవలపర్ ఈజ్ డేటాబేసెస్. దాని కింద ఉండే ఆబ్జెక్ట్స్, వాటిని ఎక్స్పాండ్ ఎలా చేయాలి, కొలాప్స్ ఎలా చేయాలి అనేది ఇక్కడ ఉంటుంది. ఇక్కడ కూడా మనం ఈ ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేసుకోవచ్చు, కమాండ్స్ లేకుండా కూడా క్రియేట్ చేసుకోవచ్చు. బట్ ఎప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోండి, కమాండ్స్ ద్వారా క్రియేట్ చేస్తేనే అది కరెక్టు. ఇక్కడ మీకు సపోజ్ ఇక్కడ నేను ఒక కొత్త డేటాబేస్ని క్రియేట్ చేయాలి, రైట్ క్లిక్ చేసి న్యూ డేటాబేస్ అంటాను, క్రియేట్ చేసుకోవచ్చు, నాట్ ఏ ప్రాబ్లం. బట్ ఇది ఓన్లీ మీరు ఎస్ఎస్ఎంఎస్లో మాత్రమే చేయగలుగుతారు. బట్ ఎస్క్యూఎల్ సర్వర్ అనేది రకరకాల క్లయింట్స్కి ఉపయోగపడుతుంది, ఓన్లీ ఎస్ఎస్ఎంఎస్కే కాదు.
రకరకాల దీంట్లో నేను ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో ఎస్ఎస్ఎంఎస్ ఆల్టర్నేటివ్స్ అంటే చాలా వచ్చాయి. అవే కాకుండా రకరకాల ప్రోగ్రామింగ్ టూల్స్తో కూడా సపోజ్ జావా తోటి ఎస్క్యూఎల్ సర్వర్ని కనెక్ట్ చేయొచ్చు. జావాలో ప్రోగ్రామ్ రాసి ఇక్కడ డేటాబేసు టేబుల్స్ ఇవన్నీ ఎలా క్రియేట్ చేయాలి అనేది అక్కడ కూడా చేయొచ్చు. పైథాన్లో చేయొచ్చు, .NETలో చేయొచ్చు. మరి అక్కడంతా చేయాలంటే ఇట్లాంటి ఎన్వరాన్మెంట్ అక్కడ ఉండదు, అక్కడ వేరే. అక్కడ యూజ్ అయ్యేది ఏంటి, మీకు ఈ స్టేట్మెంట్సే యూజ్ అవుతాయి. అందుకని మెయిన్గా స్టేట్మెంట్స్ ఎట్లా అప్లై చేయాలనేది గుర్తుపెట్టుకోవాలి. స్టేట్మెంట్స్ వస్తేనే మీకు ఆ డేటాబేస్ మీద గ్రిప్ ఉన్నట్టు లెక్క. అంతేకాని నాకు ఇక్కడ స్టేట్మెంట్స్ వద్దు, నేను ఇక్కడ డైరెక్ట్గా రైట్ క్లిక్ చేసి న్యూ డేటాబేస్ అంటాను, లేకపోతే ఇక్కడ రైట్ క్లిక్ చేసి టేబుల్ క్రియేట్ చేస్తాను, నాకు సింపుల్గా అయిపోతుంది, ఇవన్నీ దేనికి అనుకుంటే మీకు ఎస్క్యూఎల్ సర్వర్ ఈజ్ నథింగ్. మీకేం తెలియనట్లే అర్థం చేసుకోవాలి. మెయిన్గా స్టేట్మెంట్స్ తెలిసి ఉండాలి. సో ఇది ఈ రైట్ సైడ్ మీకు స్టేట్మెంట్స్ టైప్ చేయడం, దాన్ని ఎగ్జిక్యూట్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ నేను క్రియేట్ డేటాబేస్ క్లాస్ 8 అన్నాను. దీన్ని ఎగ్జిక్యూట్ చేయాలంటే F5 కీబోర్డ్లో F5 కానీ లేదంటే ఇక్కడ ఎగ్జిక్యూట్ అని కానీ ఉంటుంది. ఎగ్జిక్యూట్ చేయండి. దీని యొక్క రిజల్ట్ లేదంటే మెసేజెస్ కింద వస్తాయి చూడండి. కమాండ్స్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ, క్వరీ ఎగ్జిక్యూటెడ్ సక్సెస్ఫుల్లీ, ఇట్లా వస్తుంది. అంటే మీకు ఒక డేటాబేస్ ఇక్కడ క్రియేట్ అయింది. మరి ఇక్కడ కనిపించలేదు కదా, 2 ఉన్నాయి, మరి క్లాస్ 8 అనే డేటాబేస్ లేదు కదండి అంటే మీరు ఇక్కడ ఇమీడియట్గా అది కనిపించదు. రీఫ్రెష్ చేసుకుంటే కనిపించదు, కొత్తగా క్రియేట్ అయినప్పుడు మాత్రం. మామూలుగా అది కనిపించేస్తూ ఉంటుంది. చూడండి క్లాస్ 8 అనేది ఏదైనా సరే, టేబుల్స్ కూడా అంతే. రైట్ క్లిక్ చేసి దాని లెవెల్లో దాన్ని రీఫ్రెష్ చేయాలి. ఒక టేబుల్ క్రియేట్ చేసాం, అప్పుడు ఇక్కడికి వచ్చి టేబుల్ కింద టేబుల్ మీద రీఫ్రెష్ అంటే అది ఇక్కడ క్రియేట్ చేసిన ఈ స్టేట్మెంట్ ద్వారా క్రియేట్ చేసింది ఇక్కడికి లిస్టులోకి వచ్చింది. అది గుర్తుపెట్టుకోవాలి. సో మీరు ఒక ఆబ్జెక్ట్ ఎక్స్ప్లోరర్లో మీకు మొత్తం వ్యూ అనేది టు నావిగేట్ ఆల్ ఆబ్జెక్ట్స్ ఇన్ ఎస్ఎస్ఎంఎస్ మొత్తానికి చూసుకునేదానికి, నావిగేట్ ఒకదానికి మూవ్ అయ్యేదానికి, నావిగేట్ అయ్యేదానికి ఉపయోగపడుతుంది. Ctrl+N అంటే మీకు ఒకవేళ ఈ విండో లేకపోతే ఈ విండో వస్తుంది. సపోజ్ నేను దీన్ని క్లోజ్ చేస్తున్నానండి, నో అంటాను. ఇప్పుడు ఏం లేదు ఇక్కడ. ఈ రైట్ సైడ్ బ్లాంక్గా బ్లూగా ఉంది కదా, నేను ఎక్కడ టైప్ చేసేదంటే జస్ట్ Ctrl+N లేదంటే న్యూ క్వరీ ఇక్కడ క్లిక్ చేయండి. నేను కంట్రోల్ పట్టుకొని N అని ప్రెస్ చేస్తున్నాను. న్యూ క్వరీ విండో వచ్చింది. ఇక్కడ మీరు టైప్ చేయొచ్చు. అండ్ ఇక్కడ మీరు ఎగ్జిక్యూట్ టైప్ చేసిన తర్వాత ఎగ్జిక్యూట్ చేయాలంటే ఎగ్జిక్యూట్ బటన్ కానీ లేదంటే F5 కానీ మీకు ఉంటుంది. ఎగ్జిక్యూట్ బటన్ కానీ లేదంటే F5 కీబోర్డ్లో ఉండే ఫంక్షన్ కీ F5 ప్రెస్ చేయాలి. టాప్ రోలో ఉంటుంది F5 అనేది, దాన్ని ప్రెస్ చేయండి. మరి మీకు లైక్ నేను అగైన్ క్రియేట్ స్పేస్ డేటాబేస్ క్లాస్ మళ్ళీ 8 అంటాను. నేను ఇచ్చిన స్టేట్మెంట్ కరెక్టే, ఎగ్జిక్యూట్ అంటాను. చూడండి కింద ఎర్రర్ వచ్చింది. డేటాబేస్ క్లాస్ 8 ఆల్రెడీ ఎగ్జిస్ట్. ఈ ఎర్రర్స్ని వార్నింగ్స్ని మీరు ఫైండ్ అవుట్ చేసి దీన్ని రెక్టిఫై చేసుకోవాలి. ఆల్రెడీ ఎగ్జిస్ట్ అంటే ఆల్రెడీ ఉంది, వేరే పేరు పెట్టుకో. టేబుల్ కూడా అంతే. ఒక టేబుల్కి పేరు ఇచ్చి ఉంటే ఇంకొక పేరు, అదే పేరు మళ్ళీ ఇంకొక టేబుల్కి ఇవ్వకూడదు. వేరే డేటాబేస్లో అయితే ఇచ్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కంపెనీ అని ఉంది. కంపెనీలో నేను టేబుల్స్ ఏదో లైక్ శాంపిల్ టేబుల్స్ ఉన్నాయి. EMP/STUD అని ఉంది. మళ్ళీ EMP/STUD ఇక్కడ చేయలేము. మళ్ళీ స్కూల్లోకి వెళ్దాం. స్కూల్లో ఇక్కడ టేబుల్స్, మళ్ళీ ఇక్కడ ఏమున్నది లైక్ చూడండి EMP స్టూడెంట్, ఇక్కడ వేరే, ఇది వేరే. ఈ డేటాబేస్లో మళ్ళీ వేరే పేర్లతోటి, అదే పేర్లతోటి మీరు టేబుల్స్ని క్రియేట్ చేయొచ్చు. సో రిజల్ట్ వచ్చేది ఈ రిజల్ట్ విండో లేదంటే మెసేజ్ విండో ఇక్కడ రావడం జరుగుతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. అండ్ కరెంట్ డేటాబేస్ సెలక్షన్, ఇది చాలా ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇది ప్రజెంట్ మీరు ఏ డేటాబేస్లో ఉన్నారు, క్లాస్ 8 అనే డేటాబేస్లో ఉన్నారు. ఇక్కడ మీరు క్లిక్ చేసినట్లయితే మిగతా సిస్టమ్ డేటాబేసెస్ కనిపిస్తాయి. మాస్టర్ అనేది ఎప్పుడు మీకు యాక్టివ్లో ఉంటుంది.
మామూలుగా మాస్టర్ అనే ఇంతకు ముందర కనిపించింది. ఇప్పుడు మీరు ఏదన్నా టేబుల్ క్రియేట్ చేశారు అనుకోండి, దేంట్లోకి వెళ్తుంది? మాస్టర్లోకి వెళ్తుంది. కానీ మీరు దేంట్లోకి పంపించాలి? క్లాస్ 8లోకి పంపించాలి. కాబట్టి ఎప్పుడు కూడా ఇక్కడ డేటాబేస్ సెలక్షన్ ఈజ్ ఇంపార్టెంట్. మీరు మాస్టర్లోనో లేదంటే వేరే దాంట్లోనో క్రియేట్ చేసి ఇక్కడ కనిపించడం లేదు కదా అంటే కనిపించదు. సపోజ్ నేను కంపెనీ సెలెక్ట్ చేస్తున్నానండి, కంపెనీ అంటాను. ఇక్కడ నేను ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాను, క్రియేట్ టేబుల్ XYZ, సపోజ్ నంబర్ లైక్ ఇంటీజర్ కామా నేమ్ varchar ఇట్లా ఇస్తున్నాను, varchar of 20 ఇట్లా ఇస్తున్నాను. ఓకే, ఎగ్జిక్యూట్ చేశాను, F5 ప్రెస్ చేసి ఎగ్జిక్యూట్ అయింది. బట్ నాకు కావాల్సింది ఎక్కడ? క్లాస్ 8లో. ఇక్కడికి వెళ్ళి టేబుల్స్ మీద రిఫ్రెష్ చేసి రైట్ క్లిక్ చేసి ఇక్కడ చూడండి, టేబుల్స్ ఏమున్నాయో ఏం లేవు. ఇక్కడ సిస్టమ్ టేబుల్స్ అవి వేరే, మనకు కావాల్సిన టేబుల్స్ లేవు. మరి ఎక్కడ ఉంటుంది ఇది? కంపెనీలో ఉన్నది. మీరు ఇక్కడికి వెళ్ళి టేబుల్స్ దగ్గరికి వెళ్ళి ఇక్కడ ఇది రాలేదు కదా, రిఫ్రెష్ చేయండి. రిఫ్రెష్ XYZ అనే టేబుల్ ఇక్కడ వచ్చింది. ఎందుకు? మీరు కరెంట్ డేటాబేస్ ఏదైతే తీసుకున్నారు, ఇది కంపెనీ అనేది తీసుకున్నారు. సో అందుకనే నేను మళ్ళీ దీన్ని రిమూవ్ చేస్తున్నాను, రైట్ క్లిక్ చేశాను, డిలీట్ అంటాను. ఇక్కడే చాలా ఆపరేషన్స్ ఇక్కడ చేసుకోవచ్చు మౌస్ ద్వారా, బట్ అది కరెక్ట్ కాదు. మీకు కమాండ్స్ రావాలి అని చెప్తున్నాను. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. నేను ఈ స్టేట్మెంట్స్ ద్వారా ఎలా చేయాలి, ప్లస్ మామూలుగా ఈ మౌస్ ద్వారా ఇక్కడ ఆబ్జెక్ట్ నావిగేటర్లో, ఆబ్జెక్ట్ ఎక్స్ప్లోరర్లో ఎలా చేయాలి అనేది కూడా చూపిస్తాను. 2 విధాలుగా చూపిస్తాను ప్రతి ఒక్కటి. ఓకే, మరి ఇక్కడ మీరు ఈ లైక్ ఈ SSMSలో ఈ మెయిన్గా ఈ 5 పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. ఆబ్జెక్ట్ ఎక్స్ప్లోరర్, న్యూ క్వరీ, ఎగ్జిక్యూట్ ఎట్లా, డేటాబేస్ సెలక్షన్ ఎట్లా, రిజల్ట్ వ్యూలో ఏమొచ్చింది, ఇవి. SSMSలో క్వరీ రాసేటప్పుడు మీకు సపోజ్ ఇది ఉందండి, ఇది ఇప్పుడు అక్కర్లేదు, ఇది ఫ్యూచర్లో పనికి వస్తుంది. దీన్ని ఏం చేస్తారంటే దాని ముందర మైనస్ అని పెట్టండి, డాష్ అని పెడితే అది కమెంట్ అన్నమాట. కమెంట్ అంటే ఇది ఎగ్జిక్యూట్ కాదు. సపోజ్ నేను క్రియేట్ అని మళ్ళీ ఇస్తాను, క్రియేట్ టేబుల్ ABC అని ఇస్తాను. చూడండి, అది గ్రీన్ కలర్లో ఉంది, ఇది బ్లూ కలర్లో ఉంది, ఇది యాక్టివ్ అనమాట, అది కమెంట్లో ఉంది. సో ఇప్పుడు F5 ప్రెస్ చేస్తే పైది ఎగ్జిక్యూట్ కాదు, కిందదే ఎగ్జిక్యూట్ అయింది. నాకు క్లాస్ 8లోకి వెళ్ళాలి కాబట్టి క్లాస్ 8ని నేను సెలెక్ట్ చేయాలి. ఇప్పుడు F5 ప్రెస్ చేస్తాను. అలా కాకుండా మీరు ఇది కమెంట్ పెట్టలేదు అనుకోండి, 2 ఎగ్జిక్యూట్ అవుతాయి. సో ఇప్పుడు ABC అనేది క్రియేట్ చేసాం, ఇక దీంతో కూడా పని లేదు, దీంతో కూడా పని లేదు. అంటే మల్టిపుల్ లైన్స్ మీరు కమెంట్లో పెట్టాలంటే /* అండ్ ఎక్కడ దాకా అయితే కావాలో కమెంట్ అక్కడికి వచ్చి */ అంటే నాట్ ఓన్లీ కమెంట్, ఈ స్టేట్మెంట్స్ ఏదైనా సరే, దిస్ ఈజ్ యూజెస్ టు క్రియేట్ ఏ టేబుల్, ఇట్లా మీరు ఏదైనా రాసుకోండి, మీ ఇష్టం. కానీ దీన్ని ఎగ్జిక్యూట్ చేయదు, కామెంట్లో ఉన్నదాన్ని /* మధ్యలో పెడితే. సింగిల్ లైన్ అయితే దాని ముందర ఇట్లా పెడితే సరిపోతుంది. దీన్ని కమెంటింగ్ లేదంటే రిమార్కింగ్ అని చెప్పేసి అంటారు. అలా కాకుండా ఇంకొకటి కూడా గుర్తుపెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కమెంట్స్ ఏది పెట్టలేదండి, మీకు ఇప్పుడు 2 స్టేట్మెంట్స్ ఉన్నాయి, ఒక్క స్టేట్మెంటే మీకు ఎగ్జిక్యూట్ కావాలి. క్లాస్ 8లో మనకి లైక్ ఇది చాలా ఇంపార్టెంట్ బేసిక్గా, కాబట్టి గుర్తుపెట్టుకోండి. క్లాస్ 8లో మనకి ABC అనే టేబుల్ క్రియేట్ అయింది, ఇంకా XYZ క్రియేట్ కాలేదు. నేను XYZని క్రియేట్ చేయాలి అనుకుంటాం, దీని వరకే సెలెక్ట్ చేసుకోండి. ఇది ఇక్కడ కింద ఉంది, ఏదైతే సెలెక్ట్ చేస్తారో ఆ సెలెక్టెడ్ స్టేట్మెంట్ మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఇది సెలెక్ట్ చేసుకోకుండా మామూలుగా ఎగ్జిక్యూట్ అన్నారనుకోండి, ఎర్రర్ వచ్చింది, ఎందుకంటే ABC టేబుల్ ఆల్రెడీ ఉంది. ఇప్పుడు చూడండి, నాకు
రీఫ్రెష్ అంటాను, 2 టేబుల్స్ క్రియేట్ అయిపోయినాయి. నేను పర్టికులర్ దాన్ని సెలెక్ట్ చేయకుండా, లేదంటే 2 టేబుల్స్ కూడా ఆల్రెడీ క్రియేట్ అయిపోయినాయి, నేను ఎగ్జిక్యూట్ అంటాను, ఏది సెలెక్ట్ చేయకుండా ఎగ్జిక్యూట్ అంటాను. ఎర్రర్ వచ్చింది చూడండి, XYZ ఆల్రెడీ ఉంది, ఫస్ట్ దీని దగ్గరే ఆగిపోయింది, ఎర్రర్ వచ్చేసింది, మళ్ళీ దీని దగ్గరికి కూడా రాలేదు. ఇలా ఉంటుంది అనమాట. సో అది పర్టికులర్ స్టేట్మెంట్ కావాల్సి ఉంటే సెలెక్ట్ చేసుకోవాలి, లేదంటే ప్రీవియస్ వద్దు అనుకుంటే వాటిని కామెంట్లో అయినా పెట్టుకోవాలి ఇట్లా కానీ, లేదంటే // తోటి. ఇవి మెయిన్గా ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది. తర్వాత మనకి డైరెక్ట్గా స్టేట్మెంట్స్లోకి వెళ్దామండి. ఈ కమాండ్స్ లేదంటే స్టేట్మెంట్స్, ఫస్ట్ స్టేట్మెంట్ ఈస్ క్రియేట్ డేటాబేస్. డేటాబేస్ని ఎలా మీరు కొత్తదాన్ని క్రియేట్ చేయాలి, దట్ ఈస్ ద ఫస్ట్ యాక్షన్ యూ హ్యావ్ టు డూ ఇన్ SSMSలో మీరు చేయాల్సింది ఫస్ట్ డేటాబేస్ని క్రియేట్ చేసుకోవాలి. సో దాని తర్వాత ఆ డేటాబేస్ని యూజ్ చేయాలంటే మనం ఇక్కడ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు ఆఫ్ కోర్స్, లేదంటే యూజ్ అని ఇక్కడైనా ఇవ్వచ్చు. నేను క్రియేట్ స్పేస్ డేటాబేస్, మీరు ఇష్టం వచ్చినట్లు టైప్ చేయకూడదు, ప్రతి దానికి కూడా ఒక సింటాక్స్ ఉండిద్ది. సింటాక్స్ అంటే ద ఫార్ములా హౌ టు అప్లై అన్నట్టు. క్రియేట్ స్పేస్ ఇచ్చి డేటాబేస్ స్పేస్ ఇచ్చి, మీరు ఏ డేటాబేస్ అయితే క్రియేట్ చేయాలనుకుంటున్నారో ఆ డేటాబేస్ పేరు ఇవ్వాలి. క్రియేట్ డేటాబేస్ మళ్ళీ స్పేస్, మీరు క్లాస్ 8am అని ఇస్తున్నారండి, క్లాస్ 8am. దాని తర్వాత సెమీకోలన్ పెట్టచ్చు, ఇక్కడతోటి ఇది అయిపోయిందని చెప్పేసి. పెట్టకపోయినా పర్లేదు, పెడితే దట్ ఈస్ బెటర్ ప్రాక్టీస్ అనమాట. సో ఇప్పుడు నేను ఎగ్జిక్యూట్ అంటాను, సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్. ఇక్కడికి వచ్చి డేటాబేసెస్ లెవెల్లోకి వచ్చి రీఫ్రెష్ చూడండి, 8am అనేది క్రియేట్ అయింది. మరి 8amలో మీరు వర్క్ చేయాలి అంటే ఏం చేసుకోవాలి, కంపల్సరీగా యూజ్ స్పేస్ క్లాస్ 8am అనండి. ఇక్కడే హింట్స్ అన్నీ ఇస్తూ ఉంటుంది, వాటిని కూడా మీరు ఫాలో కావచ్చు. క్లాస్ 8amని యూజ్ చేయండి అని అర్థం. యూజ్ స్పేస్ క్లాస్ 8am, F5 ప్రెస్ చేయండి. చూడండి మీరు ఇక్కడ ఆటోమేటిక్గా క్లాస్ 8am లిస్ట్లోకి వచ్చింది. ఇది అప్లై చేయకుండా కూడా మీరు ఇక్కడి నుంచే సెలెక్ట్ చేసుకోవచ్చు, క్లాస్ 8am కంపెనీనా ఏది కావాలని. ఇప్పుడు మీరు ఏ టేబుల్ క్రియేట్ చేసినా, ఏం క్రియేట్ చేసినా సరే దేంట్లో క్రియేట్ అవుతుంది, ఈ పర్టికులర్ డేటాబేస్లోనే క్రియేట్ అవుతుంది. ఓకే, అదనమాట. మరి ఇప్పుడు నాకు 8am ఉందండి. మరి ఈ 8am నాకు వద్దు అని అనుకుంటాను. సో మీరు డ్రాప్ చేయొచ్చు, డ్రాప్ డేటాబేస్ క్లాస్ 8am డ్రాప్ చేస్తున్నాను. బట్ ఇక్కడ చూడండి F5 అంటాను. కెనాట్ డ్రాప్ డేటాబేస్ 8am బికాజ్ ఇట్ ఈస్ కరెంట్లీ ఇన్ యూజ్. ఏదైతే ప్రస్తుతం యూజ్లో ఉందో దాన్ని మీరు డ్రాప్ చేయలేరు. యూజ్ అనే స్టేట్మెంట్ వాడో లేదంటే ఇక్కడ సెలెక్ట్ చేస్తున్నాం, ఇది యాక్టివ్లో ఉంది. యాక్టివ్లో ఉన్నప్పుడు దాన్ని మీరు డ్రాప్ చేయకూడదు, చేయలేరు. ఇప్పుడు దేన్ని డ్రాప్ చేయొచ్చు మనం, క్లాస్ 8ని మిగతా వాటిలన్నింటిని డ్రాప్ చేయొచ్చు, అవి యాక్టివ్లో లేవు. క్లాస్ 8amని ఎలా డ్రాప్ చేయాలి అంటే వేరే డేటాబేస్లోకి వెళ్ళండి మీరు, అప్పుడు దీన్ని అక్కడి నుంచి డ్రాప్ చేయొచ్చు. క్లాస్ 8లోకి వెళ్ళి 8amని డ్రాప్ చేయొచ్చు. నేను ఇప్పుడు క్లాస్ 8ని డ్రాప్ చేయబోతున్నాను. ఎస్, దిస్ ఈజ్ పాసిబుల్. చూడండి, ఇక్కడికి వెళ్ళి రీఫ్రెష్ అనండి. డేటాబేస్ని డ్రాప్ చేసామంటే అర్థం ఏంటి, డేటాబేస్ కింద ఏముంటాయి, టేబుల్స్, వ్యూస్, ఇవన్నీ చాలా ఉంటాయి, అన్నీ కూడా పోతాయి. మీ డేటా మొత్తం పోయిందని అర్థం, అది గుర్తుపెట్టుకోండి, చాలా కేర్ఫుల్గా ఉండాలి. సో ఇప్పుడు మనకి క్లాస్ 8 అనేది లేదు,
డ్రాప్ స్పేస్ డేటాబేస్ పేరు ఇస్తే అది డ్రాప్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు నేను ఒక టేబుల్ని క్రియేట్ చేయాలండి. టేబుల్ని క్రియేట్ చేయాలంటే ఇక్కడ మనకి టేబుల్స్ అని ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ కూడా క్రియేట్ చేయొచ్చు. అండ్ బిఫోర్ దట్ నేను ఒక డేటాబేస్ని ఈ స్టేట్మెంట్లు లేకుండా ఎలా క్రియేట్ చేయొచ్చో చూపిస్తాను. డేటాబేసెస్ మీద రైట్ క్లిక్ చేయండి మౌస్ తోటి. అండ్ ఇక్కడ చూడండి న్యూ డేటాబేస్. స్టేట్మెంట్ అక్కర్లేదు, మీరు డైరెక్ట్గా డేటాబేస్ నేమ్ క్లాస్ 8 మీ ఇష్టం ఏ పేరైనా పెట్టుకోండి. ఓకే అంటే ఇమ్మీడియట్గా అది క్రియేట్ అయిపోతుంది. ఇక్కడ లిస్ట్లో కూడా ఇమ్మీడియట్గా వచ్చేస్తుంది. చూడండి క్లాస్ 8 క్రియేట్ అయింది. మళ్ళీ ఇది రైట్ క్లిక్ చేసి మీరు రీనేమ్ చేసుకోవచ్చు, లేదంటే యూజ్ కావాల్సి ఉంటే యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడికి వెళ్ళి దాన్ని యూజ్ చేసుకోవచ్చు. లిస్ట్లో వచ్చింది, దీన్ని యూజ్ చేసుకోవచ్చు. బట్ అది కరెంట్గా ఉన్నప్పుడు మాత్రం దాన్ని డ్రాప్ చేయలేము. ఓకే, సో సపోజ్ దీన్ని ఇక్కడ డిలీట్ అంటున్నాం. ఎగ్జిక్యూటింగ్ ఇన్ ప్రోగ్రెస్. ఇంత టైం పట్టదు. చూడండి స్టిల్ ఇట్ ఈజ్ ఎగ్జిక్యూటింగ్. క్లాస్ 8ని డిలీట్ చేయమన్నా స్టిల్ ఇట్ ఈజ్ ఎగ్జిక్యూటింగ్. సో ఎందుకు ఎంత టైం తీసుకుంటుంది? కరెంట్ డేటాబేస్ అదే. ఎర్రర్ అక్కర్డ్, ఎర్రర్ వచ్చింది. సో ఏం చేయాలి మీరు? ఇక్కడికి వచ్చి దీని మీద క్లిక్ చేసి, లేదంటే యూజ్ అని వేరే డేటాబేస్ని తీసుకొని ఇప్పుడు క్లాస్ 8ని రైట్ క్లిక్ చేసి డిలీట్, రీనేమ్ ఏదైనా చేసుకోవచ్చు. దాని పేరు మార్చుకోవచ్చు. సపోజ్ పేరు మారుస్తున్నాను, క్లాస్ 830 అని ఇట్లా ఇస్తున్నాను. ఎంటర్ ప్రెస్ చేస్తే దాని పేరు కూడా మార్చుకోవచ్చు. అండ్ మీరు దాన్ని డిలీట్ కూడా చేసేయచ్చు మౌస్ తోటి. యాక్సెప్ట్ చేయటం లేదు. మనకి రీనేమింగ్ అంటే కొన్ని సందర్భాల్లో అందుకనే మీరు కమాండ్స్ యూజ్ చేయాలి. అది రీనేమ్ ద్వారా రీనేమ్ చేసుకోవచ్చు స్టేట్మెంట్స్ ద్వారా, లేదంటే డ్రాప్ చేసి. నేను దీన్ని డ్రాప్ చేసేదానికి ట్రై చేస్తాను. డిలీట్. AM in the progress. బట్ ఇట్లా మీకు కంటిన్యూస్గా ఏదైనా ఇట్లా ఉన్నదంటే మీరేం చేస్తారంటే ఒకసారి మొత్తానికి టాప్ లెవెల్లో రిఫ్రెష్ చేసుకోండి. లైక్ ఇక్కడ రిఫ్రెష్ అనండి. ఎందుకంటే ఈ క్వరీ విండో దాన్ని యూజ్ చేసుకుంటుందో లేదా అనేది కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి. కోర్స్ ఇది క్లాస్ 8AM ఉంది. నేను ఇప్పుడు వెళ్ళి రిఫ్రెష్ చేశాను కాబట్టి క్లాస్ 8ని రైట్ క్లిక్ చేసి రీనేమ్ ఆర్ డిలీట్ అంటాను. ఓకే, సో స్టిల్ ఇట్ ఈస్. ఐఎమ్ క్లోజింగ్ దిస్ వన్. ఎందుకంటే దాని యొక్క నీడ్ వేరే ఎక్కడో యూజ్ అయి ఉంది, అందుకని అది యాక్సెప్ట్ చేయటం లేదు. నేను ఈ క్వరీ విండోని క్లోజ్ చేస్తున్నాను. నో, ఐ డోంట్ వాంట్ టు సేవ్. నౌ రైట్ క్లిక్ అండ్ ట్రై టు డిలీట్. ఇంకా అది ఎక్కడ బ్యాక్గ్రౌండ్లో యూజ్ అవుతుంది అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇట్లా రిమూవ్ కావటం లేదు, రీనేమ్ కావటం లేదు అంటే. ఓకే, లేదు మీరు దీన్ని క్లోజ్ చేస్తున్నాం. వన్స్ మాస్టర్ డేటాబేస్లోకి వెళ్తాం. ఇక్కడ డేటాబేసెస్ మనం క్రియేట్ చేసేటివి యూజర్ డేటాబేసెస్ మనం వాడుకునేటివి. సిస్టమ్ డేటాబేసెస్ అనేటివి సిస్టమ్ వాడుకునేటివి. దీన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వీటిల్లోకి వెళ్ళొద్దు. మీరు వీటిల్ని ఏమీ
చేంజ్ చేయొద్దు. సో నేనేం చేస్తానంటే ఇక్కడ మాస్టర్ డేటాబేస్ని సెలెక్ట్ చేసుకుంటాను. మాస్టర్లో ఉన్నాం మనం ఇప్పుడు ట్రై చేద్దాం. వన్స్ రిఫ్రెష్ చేసి డేటాబేసెస్ క్లాస్ రైట్ క్లిక్ చేసి డిలీట్. సో స్టిల్ ఇట్ ఈస్ ఇట్లా ఉందంటే సమ్వేర్ మీకు బ్యాక్గ్రౌండ్ వర్క్ జరుగుతుంది అని అర్థం. సో నేనేం చేస్తానంటే లైక్ ఇట్లా రిస్కీగా మామూలుగా అయితే ఆటోమేటిక్గా డిలీట్ అయిపోవాలి. ఇట్లా ఉన్నప్పుడు నేను కంపల్సరీగా దీన్ని డిలీట్ చేయాలండి. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడికి వెళ్ళి ఈ డేటాబేస్ ఇంజిన్ ఏదైతే ఉందో దీన్ని మనం సెలెక్ట్ చేసిన దీన్ని డిస్కనెక్ట్ చేస్తాను. దీన్ని కూడా క్లోజ్ చేస్తాను. మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తాను, కనెక్ట్ అంటాను. కనెక్ట్ డేటాబేస్ ఇంజిన్ అగైన్. ఓకే వచ్చింది. ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి సింపుల్గా డిలీట్ ఆర్ రీనేమ్. చాలానే ఉంది కదా, ఇంకా కూడా అది అంటే మీరు కంపల్సరీగా ఎస్ఎస్ఎంఎస్ని క్లోజ్ చేసే దీన్ని ఇచ్చేయాలి అని అర్థం. ఇంకా దాని అర్థం చూడండి, కావటం లేదు. సో సమ్ వాట్ ఫాల్ట్. సపోజ్ మనం వేరేది ఏదన్నా చూద్దాం. సపోజ్ ఈ స్కూల్ని చూద్దాం. డిలీట్ అంటే ఇది కూడా డ్రాప్ కావటం లేదు, సంథింగ్ రాంగ్. మరి మనం క్వరీ ద్వారా చూద్దాం. డ్రాప్ డేటాబేస్ క్లాస్ 8. ఇక్కడ కూడా స్టిల్ ఇట్ ఈస్ ఎగ్జిక్యూటింగ్ క్వరీ. సో టోటల్గానే మీకు ఇక్కడ కాస్త డ్యామేజ్ అనేది ఉంది. కరెంట్లీ ఇన్ యూజ్ అంట. చూడండి, క్లాస్ 8 కరెంట్లీ ఇన్ యూజ్. బ్యాక్గ్రౌండ్లో ఎక్కడో యూజ్ అయింది, కెనాట్ డ్రాప్. బట్ కరెంట్గా యూజ్ అయి ఉందా, లేదు. ఇక్కడ ఫిజికల్గా అయితే నేను కంపెనీ డేటాబేస్లో ఉన్నాను, కరెంట్గా యూజ్లో లేదని. బట్ ఇట్ ఈస్ షోయింగ్ లైక్ దట్. సో మీకు ఎట్టి పరిస్థితుల్లో ఇది ఇక్కడ కావటం లేదు కాబట్టి క్లోజ్ ద ఎస్ఎస్ఎంఎస్. మామూలుగా అయితే మీకు అయిపోయింది, బట్ సంథింగ్ రిస్కీ ఎర్రర్ వస్తుంది కాబట్టి మీరు ఇట్లాంటి సందర్భంలో కరెక్ట్గా చేసినా కానీ మళ్ళీ రాదంటే క్లోజ్ ఇట్ అండ్ ఎస్ఎస్ఎంఎస్. లేదంటే దాన్ని సర్వీసెస్ ఉంటాయి, సర్వీస్లో అయినా సరే ఒకవేళ మీకు ఎస్ఎస్ఎంఎస్ స్టార్ట్ చేసేటప్పుడు కనెక్ట్ కాలేదు అనుకోండి, ఇది కూడా ఈ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి. స్టార్టింగ్ ట్రబుల్స్ ఎట్లా ఉంటాయి అనేది. ఇప్పుడు ఎస్ఎస్ఎంఎస్ స్టార్ట్ చేస్తున్నా, ఇది కనెక్ట్ అన్నప్పుడు అన్నీ మీరు కరెక్ట్గానే ఇచ్చారు, కనెక్ట్ అన్నప్పుడు కనెక్ట్ కాదు. అట్లాంటప్పుడు ఇక్కడికి వెళ్ళి సర్వీసెస్ ఇది చాలా ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోండి. సో ఈ సర్వీసెస్లోకి వెళ్ళి అంటే ఎప్పుడు మేనేజ్మెంట్ స్టూడియో కనెక్ట్ కాలేదు అనుకున్నప్పుడు ఇప్పుడు ఎక్కడికి వెళ్తారు, ఇక్కడ సర్వీసెస్ చాలా ఉంటాయి. నేను మనదేంటిది ఇక్కడ చూడండి, ది ఎస్క్యూఎల్ సర్వర్. ఈ ఏజెంటు ఇవన్నీ ఉన్నాయి, ఇవి కాదు. మన పేరేంటి, ఎంఎస్ ఎస్క్యూఎల్ సర్వర్. ఇది మెయిన్. ఇది ఎడుసాఫ్ట్ 2, 3 ఇవి వేరే. ఇది మన పేరు, ఇది రన్నింగ్లో ఉంది. మామూలుగా ఇది స్టాప్ అయిపోయి ఉంది అనుకోండి, ఈ సర్వీస్ ఆగిపోయి ఉంది అనుకుందాం. ఈ సర్వీస్ ఆగిపోయి ఉన్నప్పుడు మీకు ఇక్కడ లైక్ ఇక్కడికి వచ్చారు, ఇప్పుడు కనెక్ట్ అంటారు. నేను అక్కడ సర్వీస్ ఆగిపోయి ఉంది, అది ఓఎస్ ఆపేస్తుంది. ఆపరేటింగ్ సిస్టమ్ యూజర్ ద్వారా కదా మనం కనెక్ట్ చేస్తుంది. సో ఈ సర్వీస్ని ఆపేసి ఉంది, అది మనమేం ఇప్పుడు మాన్యువల్గా ఆపాను, కొన్నిసార్లు అదే ఆపేసి ఉండిద్ది. అలాంటప్పుడు కంపల్సరీగా కనెక్ట్ కావటం లేదంటే మీరు ఆ సర్వీస్ని స్టార్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఎర్రర్ వచ్చింది చూడండి, ఇక్కడ స్టార్టింగ్ కనెక్షన్కే ఎర్రర్ వచ్చింది. సో
విల్ టేక్ సమ్ టైం. చూడండి ఎర్రర్ వచ్చింది. మరి ఎర్రర్ వచ్చేసి చూడండి, ఏ నెట్వర్క్ రిలేటెడ్ ఆర్ ఇన్స్టాన్స్ స్పెసిఫిక్ ఎర్రర్, సర్వర్ వాజ్ నాట్ యాక్సెసబుల్ అని ఇట్లా వస్తుంది ఈ ఎర్రర్. సో దీనికి ఏం చేయాలి మీరు, ఓకే ఇక్కడికి వెళ్ళి సర్వీసెస్లోకి వెళ్ళి ఈ సర్వీస్ ఏదైతే ఉందో MS SQL సర్వర్, ఇది మెయిన్ ఇన్స్టాన్స్, ఇది డిఫాల్ట్ ఇన్స్టాన్స్, దీన్ని స్టార్ట్ చేయాలి ఈ సర్వీస్ని. ఇది అన్నిసార్లు మీరు చేయక్కర్లేదు, ఎప్పుడైతే ఇట్లా కనెక్ట్ అయ్యేటప్పుడే ఎర్రర్ వస్తుందో అప్పుడు మాత్రమే చేయాలి ఇది, అది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇప్పుడు రన్నింగ్ అని వచ్చింది కదా, మామూలుగా ఆటోమేటిక్గా రన్ అయ్యింది. ఒకవేళ ఆగిపోయి ఉన్నట్లయితే అప్పుడు మీరు ఇది సర్వీసెస్లోకి వెళ్ళి తీసుకోవాలి. ఇది మెయిన్ ఇంపార్టెంట్. కనెక్ట్ అయింది కాలేదు అని కంగారు పడకండి, కనెక్ట్ అంటున్నాం. ఓకే, ఇప్పుడు కనెక్ట్ అయింది చూడండి. ఇంతకుముందు కనెక్ట్ కాలేదు, సర్వీస్ ఆగిపోయింది కాబట్టి ఇప్పుడు మన డేటాబేసెస్లోకి వెళ్దాం. ఇప్పుడు ఇది ఎందుకు రిమూవ్ కాదో చూద్దాం. డిలీట్. ఓకే, చూడండి వెరీ సింపుల్గా రిమూవ్ అయిపోయింది. అంటే ఇంతకు ముందర బ్యాక్గ్రౌండ్లో ఎక్కడో దీనికి బిజీగా ఉంది, దాని వర్క్, దానికి సంబంధించిన వర్క్ ఏదో అది సిస్టమ్ స్లో వల్ల కావచ్చు, మెమొరీలో ఇంకా ఏదో కంటెంట్ మిగిలిపోయి ఉండొచ్చు, మీరు చేసిన యాక్షన్స్ వల్ల అట్లా ఉంటాయి. కాబట్టి కంగారు పడాల్సిన అవసరం లేదు, డిలీట్ కాలేదు లేదంటే రీనేమ్ కాలేదని. ఇట్లా మొత్తానికి స్టెప్ బై స్టెప్ రిఫ్రెష్ చేసి చూడండి, లేకపోతే వేరే డేటాబేస్ నేమ్ మార్చండి, లేకపోతే ఈ డిస్కనెక్ట్ చేసి మళ్ళీ కనెక్ట్ చేసి చూడండి. ఇంకా కాకపోతే SSMSని టోటల్గా క్లోజ్ చేసి మళ్ళీ రీస్టార్ట్ చేయండి. ఇలా అన్నమాట. సరే, మనం ఒక డేటాబేస్ని ఇక్కడైనా క్రియేట్ చేసుకోవచ్చు, ఇక్కడ స్టేట్మెంట్ ద్వారా అయినా క్రియేట్ చేసుకోవచ్చు, ఇక్కడైనా డ్రాప్ చేసుకోవచ్చు, ఇక్కడైనా డ్రాప్ చేసుకోవచ్చు. ఇవన్నీ చూసాం. మరి మనకి ఇప్పుడు వచ్చేసి టేబుల్స్ క్రియేట్ చేయాలి. డేటాబేస్ లోపల టేబుల్ క్రియేట్ చేయాలి. టేబుల్ క్రియేట్ చేయాలి అంటే మనం వాడుతున్నది ఏంటి, స్ట్రక్చరు. ఇక్కడ మీరు చూడొచ్చు, క్రియేట్ టేబుల్, ఇది థర్డ్ స్టేట్మెంట్. యూజెస్ టు క్రియేట్ టేబుల్ డెఫినేషన్. స్ట్రక్చర్, టేబుల్ యొక్క స్ట్రక్చర్ని క్రియేట్ చేసేదానికి ఇది యూజ్ అవుతుంది. ఎలా క్రియేట్ చేస్తాం, క్రియేట్ స్పేస్ టేబుల్, నేమ్ ఆఫ్ ద టేబుల్ ఇస్తాం, దాంట్లో కాలం స్పేస్ డేటా టైప్, కాలం స్పేస్ డేటా టైప్, ఇట్లా ఇచ్చుకుంటూ వెళ్తాం. ఇక్కడ డేటా టైప్స్ అంటే ఏంటి అనేది మనం చూడాల్సిన అవసరం ఉంటుంది. ఏ టైప్ ఆఫ్ డేటాని మనం దాంట్లో స్టోర్ చేస్తున్నాం అనేది డేటా టైప్. ఈ క్రియేట్ టేబుల్ ఇది సింపుల్ స్టేట్మెంట్ అండి, సింపుల్ సింటాక్స్. ఇంకా క్రియేట్ టేబుల్ వేరే విధంగా దానికి చాలా ఆప్షన్స్ వస్తాయి. అవి కమింగ్ సెషన్స్లో 1 by 1 మనం పెంచుకుంటూ వెళ్తాం. ఫస్ట్ క్రియేట్ టేబుల్, టేబుల్ నేమ్, కాలం డేటా టైప్, కాలం డేటా టైప్, ఇట్లా కామాలు ఇచ్చుకుంటూ క్రియేట్ చేస్తాం. ఇక్కడ చూడండి SNO అన్నాడు, స్టూడెంట్ నంబర్ ఇంటీజర్, స్టూడెంట్ నేమ్ క్యారెక్టర్స్, కోర్సు క్యారెక్టర్స్, ఫీజు మనీ, డేట్ ఆఫ్ జాయిన్ డేట్ అని ఉంది. అంటే ఒక్కొక్క ఫీల్డ్కి ఒక్కొక్క రకమైన దాంట్లో ఎలాంటి డేటా స్టోర్ చేయాలి అనే దానికి మనకి రకరకాల డేటా టైప్స్ యూజ్ చేస్తాం. ఆ డేటా టైప్స్ ఏ ఫీల్డ్కి ఏం పెట్టాలి అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. మరి ఆ డేటా టైప్స్ ఏమున్నాయి ఏంటి అనేది మనం డేటా టైప్స్ గురించి క్లియర్గా చూడాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను క్లాస్ 8am నేను ఒక టేబుల్ని క్రియేట్ చేస్తున్నాను. మీరు ఇక్కడ ఇచ్చిన ఎగ్జాంపుల్స్ చూసుకోండి, వీడియోలో చెప్పినట్టువి. ఇక్కడ నేను ప్రతిదానికి సింటాక్స్ ఎగ్జాంపుల్ ఇట్లా ఇక్కడ ఇచ్చుంటాను. ఇవి ప్రాక్టీస్ చేయండి, అవి ప్రాక్టీస్ చేయండి. ఇక్కడ ఉన్నట్టువే నేను అక్కడ చెప్పను, మీకు మల్టిపుల్ ఎగ్జాంపుల్స్ అవగాహన వస్తాయి కాబట్టి నేను అట్లా చేస్తాను. క్రియేట్ టేబుల్ దేంట్లో క్రియేట్ చేస్తున్నాను, ఈ డేటాబేస్లో క్రియేట్ చేస్తున్నాను. టేబుల్ నేమ్ ఈజ్ ఎంప్లాయీ అనుకుందాం. సో బ్రాకెట్ స్టార్ట్ చేయాలి. తర్వాత ఎంప్లాయీ నెంబర్, ఇది ఇంటీజర్ డేటా టైపు. ఎంప్లాయీ నేమ్ స్పేస్, దీంట్లో పేర్లు క్యారెక్టర్లో ఉంటాయి, వేర్ క్యార్ అంటాం, ఇక్కడ వేరియబుల్ లెంత్ క్యారెక్టర్ అంటాం.
వాడి నేమ్ ఎన్ని క్యారెక్టర్లు ఉండాలి, 15 క్యారెక్టర్స్ అని పెట్టాను. చాలకపోతే ఇంకా మీరు పెంచుకోవచ్చు. సైజ్ అన్నమాట. జాబ్ ఏంటి, క్లర్క్, మేనేజరు ఇట్లాంటివన్నీ కూడా క్యారెక్టర్సే. కాబట్టి దానికి కూడా ఒక 12 క్యారెక్టర్స్ ఇస్తున్నాను. ఎక్కువ సైజ్ ఇవ్వకూడదు, ఎందుకంటే మెమొరీని ఆక్యుపై చేస్తుంది. లిమిటెడ్గా మీకు ఎంత కావాలో అది. అండ్ సాలరీ, మనీ అండ్ డేట్ ఆఫ్ జాయిన్, డేట్. ఇవి రకరకాల డేటా టైప్స్ తోటి నేను రకరకాల ఫీల్డ్స్ తోటి ఒక టేబుల్ క్రియేట్ చేశాను. ఎగ్జిక్యూట్ అంటే చూడండి, సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్. ఎక్కడ ఉంటుంది ఇది? ఇక్కడ ఉంది. టేబుల్స్లోకి రండి. ఇక్కడ మీకు ఈఎంపీ అనేది ఉంది. ఒకవేళ కనిపించలేదంటే టేబుల్ మీద రైట్ క్లిక్ చేసి రిఫ్రెష్. ఇక్కడ ఎక్స్పాండ్ చేయండి, కాలమ్స్లోకి వెళ్ళండి. ఆ కాలమ్స్ అన్నీ ఇక్కడ వచ్చేస్తుంటాయి. కాలము, డేటా టైపు, ఈ నల్ అని ఉంది కదా, అది లాస్ట్లో వచ్చింది. అది ఏంటి అనేది దాన్ని మీకు కన్స్ట్రైంట్స్ అంటాం, అప్పుడు వచ్చింది అది. సో ఇదే టేబుల్ని నేను ఇలా కూడా క్రియేట్ చేయొచ్చు. రైట్ క్లిక్ చేసి టేబుల్ మీద న్యూ టేబుల్, చూడండి, కాలం డేటా టైప్, ఈఎన్ఓ ట్యాబో లేదంటే ఏదైనా ఇచ్చి ఇక్కడ డేటా టైప్ ఏంటి అనేది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంటిజరా, స్మాల్ ఇంటిజరా, ఏది కావాల్సి టైప్ పెట్టుకోండి. సో నేను ఐఎన్టీ అని ఇస్తున్నాను. ఇంకా తక్కువ, అంత సైజు కూడా అక్కర్లేదు అనుకుంటే స్మాల్ ఇంటిజర్ అని కూడా ఇచ్చుకోవచ్చు. ఎంప్లాయీ నేమ్ నేను క్యారెక్టర్స్ varchar ఆఫ్, ఇంత సైజ్ అక్కర్లేదు అనుకుంటే మీరు మార్చుకోవచ్చు. అండ్ జాబ్ varchar లేదంటే nchar అని కూడా ఇస్తాను. ఇవి ఏంటి, nchar ఏంటి, varchar ఏంటి అన్నీ చూద్దాం ఇప్పుడు. సాలరీ, మనీ, డేట్ ఆఫ్ జాయిన్, డేట్, ఇలా ఇచ్చాం. టేబుల్ క్రియేట్ అయిపోయింది స్టేట్మెంట్ లేకుండా. దీన్ని మనం సేవ్ టేబుల్, దీనికి పేరు పెట్టండి EMP2. ఆల్రెడీ EMP ఉంది, EMP2 అని పేరు పెట్టండి. ఇక్కడికి వచ్చి చూడండి, మీరు దీన్ని క్లోజ్ చేస్తున్నాను. టేబుల్స్, రిఫ్రెష్, EMP2 టేబుల్ క్రియేట్ అయింది వితౌట్ స్టేట్మెంట్. బట్ స్టేట్మెంట్ ద్వారా క్రియేట్ చేయడం అనేది ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోవాలి. మరి ఇప్పుడు డేటా టైప్స్ అనేటివి ఇస్తున్నాం అక్కడ. ఆ డేటా టైప్స్ ఏంటో చూద్దాం. అంటే ఎలాంటి డేటాని దాంట్లో స్టోర్ చేయాలి. ఇక్కడ డేటా టైప్స్ ఇట్లా కేటగిరీస్గా డివైడ్ చేయడం జరిగింది. ఎగ్జాక్ట్, న్యూమరిక్, అప్రాక్సిమేట్, డేట్ అండ్ టైం, క్యారెక్టరు, యూనికోడ్ క్యారెక్టర్స్, బైనరీ అండ్ అదర్ డేటా టైప్స్ ఇట్లా ఉన్నాయి. వాటి యొక్క నేచరు, ఎలాంటి డేటాని దాంట్లో స్టోర్ చేసుకోగలుగుతాయి అనే దాన్ని బట్టి. ఎగ్జాక్ట్ న్యూమరిక్ అంటే దాని కింద ఇవి వస్తాయండి. మనం ఓన్లీ నంబర్స్, ఏది పడితే అది తీసుకోకూడదు. సపోజ్ ఇంటిజర్ అని తీసుకున్నాం. ఇంటిజర్ అంటే చూడండి, దాని రేంజ్ 4 bytes ఆక్యుపై చేసేసింది కంప్యూటర్ మీద. 4 bytes కదా, నాకు టెరాబైట్స్లో ఉంది. నాది టీబీ, ఇన్ని టీబీలు అన్ని జీబీలు అంటే ఒక్క ఫీల్డ్కే ఇంత ఇస్తే మీరు ల్యాక్స్ ఆఫ్ రికార్డ్స్ మీరు స్టోర్ చేయాలన్నప్పుడు ఎంత ఆక్యుపై చేసేసిందో చూడండి. స్మాల్ ఇంటిజర్, దీని రేంజ్ చూడండి 2 bytes. టినీ ఇంటిజర్ 0 నుంచి రేంజ్ కూడా ఉండిద్ది, ఎక్కడి నుంచి ఎక్కడ వరకు వాల్యూ స్టోర్ చేయొచ్చు. బిట్ 0 లేదంటే 1. ఇంకా డిసిమల్, ప్రిసిషన్ ఇవి కావాలనుకుంటే మీరు ఈ న్యూమరిక్ ఇవి కూడా పెట్టుకోవచ్చు. ఇంకా మనీ రిలేటెడ్ అయితే స్మాల్ మనీ ఉంది, లార్జ్ వాల్యూస్ అయితే మనీ కూడా ఉంది. ఇక్కడ వీటికైతే ప్రిసిషన్, స్కేల్ ఈ రెండు ఒకటేనండి. డిసిమల్ అన్నా న్యూమరిక్ అన్నా ఒకటే. అండ్ రెండిట్లో ఏదైనా యూజ్ చేయొచ్చు. బట్ ప్రిసిషన్, సపోజ్ ప్రిసిషన్ 8,2 అంటే 2 decimal ప్లేసెస్ వస్తాయి దాంట్లో, పాయింట్లు. ఇట్లా న్యూమరిక్ డేటా టైప్స్. అప్రాక్సిమేట్ అంటే ఫ్లోట్ టు రియల్ మీరు తీసుకోవచ్చు. జనరల్గా సైంటిఫికల్ వీటి కోసం వీటిని వాడతారు. డేట్లని, టైమ్ని వీటిని స్టోర్ చేయాలంటే వీటిని వాడుకుంటారు.
డేటు టైము అండ్ డేట్ టైం టూ అంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్తో కూడా వస్తాయి. ఇయరు, మంత్, డే, అవర్స్, మినిట్స్, సెకండ్స్, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్, సెకండ్లలో మళ్ళీ 10 lakhs వంతు. అండ్ ఆఫ్ సెట్ అంటే మీకు టైం జోన్తో సహా వచ్చింది. మన టైం జోన్ +5:30 అవన్నీ ఫంక్షన్స్ వచ్చినప్పుడు క్లియర్గా వస్తాయి, మీకు అర్థమవుతాయి. స్మాల్ డేట్ టైం అంటే మీకు జస్ట్ ఇది 4 bytes ఆక్యుపై చేసింది. ఓన్లీ టైం కావాలనుకుంటే టైం ఇట్లా తీసుకోవచ్చు. క్యారెక్టర్ స్ట్రింగ్ అంటే మీకు క్యారెక్టర్స్ నార్మల్గా సింపుల్గా అనుకుంటే మీకు క్యార్ అని తీసుకోవచ్చు. మనం ఎక్కువ వేర్ క్యార్ అని వాడతాం. వేరియబుల్ లెంత్ క్యారెక్టర్స్. దీంట్లో ఏంటంటే క్యారెక్టర్స్ని అడ్జస్ట్మెంట్స్ అనేది చేసుకోవచ్చు. ఎక్కువగా వేర్ క్యారు లేదంటే వేర్ క్యార్ లేదంటే క్యార్ వాడుతూ. వేర్ క్యార్ మ్యాక్స్ అంటే మ్యాక్సిమం లెంత్ని యూజ్ చేసుకునేది. టెక్స్ట్ అన్నప్పుడు దీన్ని వాడద్దు అసలు, ఇది ఎందుకంటే ఫ్యూచర్లో ఇది తీసేయబోతున్నారు. ఇది డిప్రికేటెడ్ అని ఉంది. ఇట్ వుడ్ బి డిప్రికేటెడ్ ఇన్ ద ఫ్యూచర్ రిలీజ్. సో ఇది యూనికోడ్ క్యారెక్టర్స్. ఇప్పుడు చూడండి, క్యార్కి వేర్ క్యార్కి టెక్స్ట్కి ముందర ఏముంది, ఎన్ అని ఉంది. ఎన్ అంటే ఇక్కడ యూనికోడ్ క్యారెక్టర్స్ అంటే నేషనల్ లాంగ్వేజ్ సపోర్ట్ అంట. మామూలుగా ఈ వేర్ క్యారు వీటిల్లో కీబోర్డ్లో ఉండే ఏబిసిడీలు ఇవన్నీ వాడి మనం సపోజ్ ఉదయ్, అనిల్, క్లర్క్, మేనేజర్ ఇట్లాంటివి పెట్టచ్చు. బట్ వేరే లాంగ్వేజ్లో మీరు పెట్టాలి, తెలుగులో ఇవ్వాలండి, లేదంటే ఫ్రెంచ్లో ఇవ్వాలి, జర్మనీలో ఇవ్వాలి, టైప్ చేయాలి. అలాంటప్పుడు వేర్ క్యార్ క్యార్ అనేది తీసుకోవాలి. యూనికోడ్ స్ట్రింగ్స్. అందుకనే ఇప్పుడు మల్టీ నేషనల్ కంపెనీస్ ఉంటాయి కాబట్టి క్యారు వేర్ క్యారే ఎక్కువ వాడాలి జనరల్గా చెప్పాలంటే. నేనైతే ఇక్కడ ఫ్రీగా వేర్ క్యార్ అని వాడేస్తుంటాను, అలవాటు అయిపోయింది అది. వేర్ క్యార్ అంటే రకరకాల క్యారెక్టర్స్ని, కీబోర్డ్లో లేని క్యారెక్టర్స్ని కూడా సపోర్ట్ చేస్తుంది. హిందీ, తమిళ్, తెలుగు ఏదైనా సరే సపోర్ట్ చేస్తుంది దాంట్లో ఎంటర్ చేసుకునే దాన్ని. మరి దానికి సంబంధించిన క్యారెక్టర్స్ ఎలా టైప్ చేయాలనేది మీరు అది వేరే దానికి సంబంధించిన సాఫ్ట్వేర్, ఫాంట్స్ ఇవన్నీ ఇన్స్టాల్ చేసుకోవాలి, అది వేరే లెక్క. మామూలు ఏబిసిడీలు ఇవన్నీ ఎటు వస్తాయి, ప్లస్ అడిషనల్గా వేరే క్యారెక్టర్స్ కూడా వస్తాయి. అది యూనికోడ్ క్యారెక్టర్స్. అని ఉందంటే అది యూనికోడ్ అని అర్థం. బైనరీ డేటాని స్టోర్ చేయాలండి. బైనరీ అంటే ఇక్కడ ఈ చిన్న పిక్చర్లు, మీ ఫోటో లేదంటే మీ ఆడియో, వీడియో ఇట్లాంటివన్నీ స్టోర్ చేయాలంటే ఇవి బైనరీ, వేర్ బైనరీ అండ్ ఇమేజ్ అప్ టు 2 GB వరకు ఇది ఉంటుంది. ఇవి కాకుండా స్పెషల్ డేటా టైప్స్ మనకి ఇక్కడ కర్సర్స్ అని వస్తాయి. ఈ కర్సర్స్ మీకు TSQLలో వస్తాయి, లాస్ట్లో చెప్తాను దాని గురించి సపరేట్గా. రో వర్షన్ అంటే మీరు మామూలుగా మీరు ఈ రోస్ని ఏదైతే ఇస్తున్నారు కదా, ఇట్ ఈస్ ద డేటా టైప్ దట్ రిటర్న్స్ ఆటోమేటికల్లీ జనరేటెడ్ యూనిక్ బైనరీ నెంబర్స్ విత్ ఇన్ ఏ డేటాబేస్. డేటాబేస్లో మీరు స్టోర్ చేసే ప్రతి రోకి కూడా రో ఐడెంటిఫికేషన్ నెంబరు వచ్చింది, అదే రో వర్షన్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ హైరార్చీ ఐడి. ఇది ఇట్ ఈస్ ఎ సిస్టమ్ డేటా టైప్ with variable length representing a position in a hierarchy. Its value represents the position in a tree hierarchy. ఇది హైరార్చీ ఐడిని జనరేట్ చేసుకునేదానికి సిస్టమ్ వాడుకునేది, మీరేమి క్రియేట్ చేయక్కర్లేదు. లెవెల్స్ క్రియేషన్లో ఇది యూజ్ అవుతుంది. లెవెల్స్ ఎలా క్రియేట్ చేయాలని మీకు ఫంక్షన్స్ వచ్చినప్పుడు వస్తాయి, అప్పుడు ఇది బ్యాక్గ్రౌండ్లో ఇది యూజ్ అవుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ యూనిక్ ఐడెంటిఫైయర్. ఇక్కడ ఈ ఫామ్లో మీకు అంటే హెక్సాడెసిమల్ ఫార్మాట్లో GUID, గ్లోబల్ యూనిక్ ఐడెంటిఫైయర్ అనేది ఉంటుంది. ఇది హెక్సాడెసిమల్ డిజిట్ లాగా ఉపయోగపడుతుంది. XML డేటాని మీరు స్టోర్ చేసుకోవాలి అనుకుంటే అప్పుడు XML ఫార్మాట్ని
మీరు యూజ్ చేస్తారు. ఎక్స్ఎంఎల్ డేటా అంటే డేటాబేస్కి ఆల్టర్నేటివ్గా మీరు ఎక్స్ఎంఎల్ని వాడచ్చు, ఎక్స్టెండెడ్ మార్కప్ లాంగ్వేజ్ని. దానికి సంబంధించిన డేటా ఏదైనా స్టోర్ చేయాలి మీరు అనుకుంటే, అంటే ట్యాగ్స్ దానికి సపోజ్ ఈఎన్ఓ దాని ఎదురుగా వాల్యూ అట్లా ఇట్లా మనం టేబుల్స్ క్రియేట్ చేసాం కదా, టేబుల్స్ లాగా కాకుండా ఎక్స్ఎంఎల్లో కూడా డేటాని స్టోర్ చేయొచ్చు అప్ టు 2 GB లిమిట్ వరకు. ఇవన్నీ ప్రతిసారి వాడం, రేర్ ఎప్పుడో. అండ్ జియోమెట్రీ టైప్స్, జియోమెట్రీ కోఆర్డినేట్స్ XYZ కోఆర్డినేట్స్ ఉంటాయి కదా మీకు, ఆ కోఆర్డినేట్స్కి సంబంధించిన డేటాని స్టోర్ చేయాలంటే ఈ జియోమెట్రీ. జియోగ్రఫీ అంటే మీకు లైక్ లాటిట్యూడ్స్, లాంగిట్యూడ్స్ అంటే అక్షాంశాలు, రేఖాంశాలు మన జియోగ్రఫికల్ దీన్ని బట్టి మన భూమి రేఖ ఎట్లా ఉంది, ఈ పాయింట్స్ ఏంటి, వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసేదానికి ఇవి. SQL వేరియంట్ అంటే ఇట్ ఈస్ ద డేటా టైప్ టు స్టోర్ అదర్ SQL సర్వర్ డేటా టైప్స్. ఎలాంటి డేటానైనా సరే దీంట్లో స్టోర్ చేసుకోవచ్చు. అది XML కావచ్చు, ఇది కావచ్చు, ఇంతకుముందర చెప్పిన ఏది కావచ్చు. అందుకని వేరియంట్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటాని ఇది స్టోర్ చేసుకోగలుగుతుంది. అదే SQL వేరియంట్. నెక్స్ట్ వచ్చేసి మీకు టేబుల్ అనేది ఉంది. ఈ టేబుల్ ఏంటంటే టెంపరరీ టేబుల్స్ ఎట్లా క్రియేట్ చేసుకోవాలి అనేది ఉంటుంది. టెంపరరీ టేబుల్స్ని క్రియేట్ చేసేదానికి ఈ టేబుల్ అనేది యూజ్ అవుతుంది. ఇది మీకు TSQLలో వస్తుంది, ట్రాన్సాక్ట్ SQLలో లాస్ట్లో ప్రోగ్రామింగ్ చేసేటప్పుడు ఇది యూజ్ అవుతుంది. టేబుల్ వేరియబుల్స్ని ఎట్లా క్రియేట్ చేసుకోవాలి. సో మనం ప్రస్తుతం అయితే యూజ్ చేసేది మోస్ట్ ఆఫ్ ద టైమ్స్లో ఇంటిజర్ అండ్ మనీ అండ్ డేట్, లైక్ ఈ క్యారెక్టర్స్ సంబంధించిన డేటా టైప్స్, ఇవి ఎక్కువ యూజ్ చేస్తాం. మిగతా అన్నీ రేర్గా యూజ్ చేయడం జరుగుతుంది యాజ్ పర్ ద సిచ్యువేషన్. ఇవండి డేటా టైప్స్. ఓకే, నెక్స్ట్ క్లాస్ నుంచి మనం కంటిన్యూస్గా ఒక్కొక్క ఈ స్టేట్మెంట్స్ అన్నిటిని తీసుకొని ఒక థియరిటికల్ పార్ట్ ఆల్మోస్ట్ ఫినిష్ అయినట్టే. వన్ బై వన్ స్టేట్మెంట్ తీసుకొని ఎట్లా డేటాని మెయింటైన్ చేయాలి అనేది మనం కంప్లీట్గా చేసుకుంటూ వెళ్దాం. ఓకే, వీ విల్ కంటిన్యూ టుమారో.